హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫామ్. ఈరోజు కొన్ని మేజర్ పాయింట్ చెప్తాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి లేబర్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలండి. మనం కొంతమంది ఏం చేస్తారంటే ఫామ్ లేబర్ పైన వదిలేసి వెళ్ళడం, ఇవన్నీ చాలా ఇష్యూస్ అవుతాయి. తర్వాత మనం దగ్గరుండి పని చేసుకుంటే చాలా మంచిదండి. ఏ చిన్న అడ్డిట్ అయినా లేగలు చనిపోవడము, మిల్కింగ్ సరిగ్గా వేయకపోవడం, మేత సరిగ్గా పెట్టకపోవడం, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. మనం దగ్గరుండి పని చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వర్క్ టైంలో మాత్రం ఫామ్లో ఖచ్చితంగా ఉండండి. పేమెంట్ అనేది డిలే అస్సలు చేయదండి. లేబర్కి టైం టు టైం వాళ్ళకి పేమెంట్ ఇస్తే బెటర్ ఉంటుంది. వాళ్ళకి మంచిగా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది. తర్వాత ఇబ్బందులు కావు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దానా విషయంలో నేను ముందు వీడియోలో కూడా చెప్పిన, దానా పశువుకి వచ్చేసి కేజీ దానా అనేది ఎప్పటికీ అవసరం. పశువుకి అది ప్రెగ్నెంట్ ఉన్నా నార్మల్ ఉన్నా ఎట్లున్నా కేజీ దానా అవసరం. దాంతోపాటు మినరల్ మిక్చర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతిదానికి. కాల్షియం మనము మిల్కింగ్ ఇచ్చేవాడికి కాల్షియం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి దానా విషయంలో పశువు డైలీ ఒక 10 లీటర్స్ ఇచ్చిందంటే దానికి ఒక 5 kg దానా అవసరపడుతుందండి. దాంతోపాటు ఈ 1 kg ప్లస్ యాడ్ చేసి పొద్దున 3 kg సాయంత్రం 3 kg పెడితే సరిపోతుంది. ఇంకోటి దానా మనం ఈ క్యాలిక్యులేషన్ మాత్రమే పెట్టాలి. ఎక్కువ పెడితే మనకు లాస్ అయిపోతుంది. అది దానా క్యాలిక్యులేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి మనం మిల్క్ పాలు తగ్గించినప్పుడు దానా కూడా తగ్గించి పెడితే చాలా బాగుంటుందండి. దానా మార్నింగ్ టైంలో మనం కాల్షియం మినరల్ మిక్చర్ యాడ్ చేసేటప్పుడు దానికి సపరేట్ గంపల్లో తీసుకొని దానికి సరిపడు కాల్షియం మినరల్ మిక్చర్ వేసి సపరేట్ పెడితే బాగుంటుందండి. అంత ఒకతానే కలిపే కన్నా కొంచెం అడిట్ అవుతుంది. అది దానికన్నా మనం గంపల్లో కలిపి పెట్టేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మిల్కింగ్ విషయం మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మనము ఆ మిల్కింగ్ తీసేటప్పుడు పొదువాపులు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మేజర్ పాయింట్. ఆ టైంలో ఏం చేయాలంటే మనం దూడని పాలకు వదిలేసినప్పుడు పాలు మొత్తం తీసిన తర్వాత దూడని మళ్ళీ ఒక 1/2 అవర్ వదిలేయండి. పశువు దగ్గర పాలు చీకడానికి ఫ్రీగా వదిలేస్తే చాలా బెటర్ ఉంటుంది. ఆ నిప్పల్స్ అనేవి మనం పాలు వండిన తర్వాత ఒక 30 minutes 40 minutes ఓపెన్ ఉంటాయి. ఆ లోపు దూడని వదిలేస్తే పాలు చీకడం వల్ల అది బెటర్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకోటి పాలు తీసినప్పుడే ఒరిగడ్డి ఇస్తే అవి కూర్చోకుండా తింటాయి కాబట్టి బెటర్ ఉంటుంది. ఆ పాలు విన్నప్పుడు కింద కూర్చుంటే ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా పెండలో బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేది పొదువులోకి వెళ్తే ఎఫెక్ట్ అయిపోతుంది. పొదువాపులు అనేది మెయిన్ నాన్నే స్టార్ట్ అవుతుంది మనకి. అది రాకుండా చూసుకోవడం మనకు చాలా మేజర్ పాయింట్. పశువుకి మొత్తం పాలు ఏం లేకుండా మొత్తం పాలు విండేసి లేగలకి బాటిల్ ఫీడింగ్ ఇస్తే చాలా బెటర్ ఉంటుందని అడిగితే పూటకు లీటర్ పాలు తాపితే అవి చాలా హెల్తీగా ఉంటాయి. 3 months వరకు మనం ఏం నీళ్ళు కానీ ఫుడ్ మేత కానీ ఏది పెట్టకుండా పూటకు లీటర్ పాలు తాపితే చాలా హెల్తీగా ఉంటాయండి. ఏ ఇష్యూస్ కూడా రావు. ఆ టైంకి డివార్మింగ్ చేసుకొని ఇది చేసుకుంటే ఏ ఇష్యూస్ రావు. మట్టి బుక్కకుండా చాలా కొంచెం జాగ్రత్త తీసుకొని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇంకోటి నెక్స్ట్ పాయింట్, మన ఫామ్లో ఇది మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం 10 పశువులు యావరేజ్గా ఉన్నప్పుడు అందులో ఏదన్నా మీకు పాలు వేయకుండా ఇబ్బంది పెట్టేస్తుంది అనుకోండి, దాని ఎండ్ ఆఫ్ ద డే దాన్ని తీసేసి వేరే రీప్లేస్మెంట్ చేసుకోండి. దాన్ని ఉంచుకోవడం వల్ల మనకు లాసే ఉంటుంది. ఎందుకంటే అది పాలు తక్కువడం వల్ల దానా ఇవన్నీ ఖర్చు పెట్టక తప్పదు మనకు. డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళకి అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పశువు అనేది ఎంబడి రీప్లేస్ చేయండి. ఒక 10 రూపాయలు తక్కువైనా సరే అమ్మేసి దాంట్లో 10 కలుపుకొని రీప్లేస్ చేస్తే బెటర్ ఉంటుందండి. ఇది యాక్షన్ మాత్రం వెంబడి చేసుకుంటే మనకు డైరీ ఫామ్ ప్రాఫిటబుల్గా నడుస్తుంది. ఇది మేజర్గా చూసుకోవాల్సిన పాయింట్ అండి. ఎవరన్నా ఫ్యాట్ పరంగా పాలు పోసే వాళ్ళు ఉంటే మనం పశువులకు వాటర్ ఇచ్చేటప్పుడు పాలు ఉండేదానికి ఒక 2 hours అన్న గ్యాప్ చూసుకోండి. గ్యాప్ చూసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే మనం పాలు ఉండే ముందు వాటర్ తాగినాయి అనుకోండి, ఫ్యాట్ కంటెంట్ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మేత విషయంలో అండి. మేత మాత్రం పశువు కడుపు నిండా మేత పెట్టండి. కొనకుండా మన తానే పెట్టుకునేటట్టు చూసుకోండి. మేత మాత్రం కొంటే అది కూడా ఒక పరంగా ఖర్చు చాలా అయిపోతుంది కాబట్టి ఏం మిగలేదు మనకి. మేత మన తాను ఉంటుంది. కడుపు నిండా మాత్రం మేత పెట్టేట్టు చూసుకోండి. ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రలో బ్రీడ్ డెవలప్ మీద కొంచెం అవగాహన పెడితే మనం చేసుకోవచ్చు అండి. ప్రతిదానికి మనం హర్యానా రాజస్థాన్ తిరగాల్సిన అవసరం లేదండి. కొంచెం డీప్గా దాన్ని అవగాహన కొంచెం తెలుసుకొని చేసుకుంటే బ్రీడ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా మనతో కూడా జరుగుతుంది. మనం చేయొచ్చు. దాని గురించి ఒక స్టెప్ ముందుకేసి తెలుసుకుంటే తెలుస్తుంది. ప్రతి పాయింట్ తెలుస్తుంది మనకి. ఇంకోటి నెక్స్ట్ పాయింట్, దూడల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలండి. ఎందుకంటే దూడలు అడ్డిట్ అయినా చనిపోయినాయి అనుకో, కొన్ని పశువులు పాలిస్తే కొన్ని అదొక పెద్ద లాస్ అండి. ఎందుకంటే పుట్టినెంబడే కొంచెం చాలా జాగ్రత్త వీటిని చూసుకుంటే 3 months వరకు వాటిని మంచిగా కాపాడుకుంటే తర్వాత సేఫ్, ఏమి ఇబ్బంది కాబట్టి పుట్టిన ఎంబడి దూడకి 1 hour లోపు ఆ రూపాయలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఏ దూడైనా దానికి పాలు అనేది మొత్తం మంచి కడుపు నిండా దాపండి ఫస్ట్. కొంతమంది పశువు మాయి పడ్డంగానే ఆపుతారు. అలా ఏం చేయకండి. పశువు ఇన్న 1 hour తర్వాత 1 hour లోపల అటు ట్రై చేసి అటు కొంచెం ఇబ్బంది పడ్డా కానీ దానికి ఖచ్చితంగా 1 hour లోపల పాలు అయితే ఖచ్చితంగా 3 రూపాయలు అనేది తాపాలి. అవన్నీ చాలా ఎదుగుదల ఉంటుంది దూడలకి. అవి చాలా హెల్ప్ అవుతాయి ఆ పాలు అనేవి. అది మంచిగా తాపేటట్టు కొంచెం ప్రయత్నం చేయండి. ఇంకోటి, జున్ను పాలు పిండకుండా దానికే తాపేసే ప్రయత్నం చేయండి. మొత్తం ఏమన్నా మిగిలితే పిండండి కానీ దానికి కడుపు నిండా ఫస్ట్ జున్ను పాలు అనేది ప్రాపర్గా ఇవ్వండి.
ఆ 3 days అయినా 4 days అయినా ఏం ప్రాబ్లం లేదు. అంత కాకుండా మోషన్ పోతే ఒక ట్యాబ్లెట్ వేసైనా సరే జున్నుపాలు అయితే దాపండి. ఇది మ్యాండేటరీ. ముఖ్యంగా జున్నుపాలు దాపడం చాలా మంచిగా హెల్తీగా ఉంటాయి దూడలు అనేటివి. ఈ పాయింట్ అనేది మర్చిపోకండి. ఇంకోటి దూడలు ఈయన ఒక 7 days 10 days 10-15 days లోపల డివార్మింగ్ చేసి ఫస్ట్ డివార్మింగ్ ఆ 10-15 days 5% దాపండి. 5% దాపిన తర్వాత లివర్ టానిక్ ఒక 3 ml లేదా 4 ml లివర్ టానిక్ వేసేయండి. ఒక 1 day గ్యాప్ ఇచ్చేసి ఇవన్నీ కొంచెం చూసుకుంటే మట్టి పోకుండా చూసుకుంటే అవి ఏ ప్రాబ్లం రాదండి. కొంచెం జాగ్రత్త మంచిగా ఉంటాయి. ఇంకో నెక్స్ట్ పాయింట్, పశువులకి వాటర్ ఇచ్చేటప్పుడు వాటర్ క్లీన్ ఉండేటట్టు చూసుకోండి. చెత్త వాటర్ ఉండకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి వల్ల. వాటర్ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఫ్రెష్ వాటర్ ఇస్తే చాలా బెటర్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన ఫామ్లో డేటా అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతిదీ రికార్డ్ రాసుకోవాలి మనం. ఆ మిల్కింగ్ కానీ మనం ఫామ్లో ప్రతి మూమెంట్ అనేది మన ఒక రికార్డ్ రాసుకుంటే చాలా బెటర్ ఉండేదండి. రికార్డ్ అనేది మ్యాండేటరీ, అది మెయింటైన్ చేయాలి ఫామ్లో ఖచ్చితంగా. ఏ పశువుకు ఒక 10 పశువులు ఉంటే అవి ట్యాగులు 1 to 3 నెంబర్స్ వేసి ట్యాగులు చేసి దాని డీటెయిల్స్ అనేది ఎంత పాలు ఇస్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మ్యాండేటరీగా రాసుకోవాలి. ఇది మ్యాండేటరీ పాయింట్. ఈ రికార్డ్ రాయడం వల్ల ఏం తెలుస్తుందంటే మనకు ఫామ్లో ఎంత లాస్ వస్తుంది, ఏం నడుస్తుంది అనేది ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. ఇంకోటి టైం మాత్రం ప్రాపర్గా మెయింటైన్ చేయండి. టైం టు టైం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకోటి షెడ్ కూడా హైజీనిక్గా ఉండేటట్టు చూసుకోండి. అంత నీట్గా ఉంటే మంచిగా ఉంటుంది. దూడలను మ్యాక్సిమం కట్టకుండా ఫ్రీగా వదిలేసే ప్లాన్ చేయండి. ఒక 6 months వరకు కన్నా మ్యాక్సిమం ట్రై చేస్తే అట్లా బాగుంటుందండి. వాటికి ఫ్రీగా వదిలేస్తేనే కొంచెం హెల్తీగా మంచిగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.